నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఎంబీబీఎస్ చేయడం మీ కలనా? తక్కువ ఖర్చుతో జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం ఉంది. అసలు సిమోటోమీ అంటే ఏంటి? అధునాతన విఆర్ టెక్నాలజీ ద్వారా వైద్య విద్య మరియు శిక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కారణాలేంటి? సిమోటోమీ యొక్క లక్ష్యం ఏమిటి? సో ఇలాంటి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు, అలాగే సిమోటోమీ గురించి తెలియజేయడానికి సిఇఓ గారు దేవర్షి షా గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే సార్. సో సార్, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనేది చాలా మంది కళ. సో మీరు ఆ కళని నెరవేరుస్తూ వస్తున్నారు. సో మరి ఎంబీబీఎస్ కి ఇతర కోర్సెస్ కున్న వేరియేషన్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరు వచ్చేసి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, మాది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, నేను మేనేజింగ్ డైరెక్టర్ అండి. సో ఇక్కడ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఎంబీబీఎస్ అండి. సో ఎంబీబీఎస్కు సరిసమానమైన కోర్సు కానీ అట్లీస్ట్ 50% మ్యాచ్ చేసే కోర్సు కానీ ఇప్పటివరకు రాలేదు, ఇంట్రడ్యూస్ కాలేదు. సో అందుకనే ఎంబీబీఎస్కున్న డిమాండ్ కానీ, వాళ్ళకున్న గౌరవం కానీ, వాళ్ళకున్న ఇన్కమ్ కానీ ఎవ్రీథింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి చాలామంది డిమాండ్ ఎంబీబీఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. సో ఇందులో భాగంగా చూస్తే ఎవ్రీ ఇయర్ గత 5 సంవత్సరాల గణాంకాలు చూస్తే మనకు కంటిన్యూగా ఒక ఎవ్రీ ఇయర్ 2 to 2.5 lakhs ఎంబీబీఎస్ చేయడానికి నీట్ రాస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. సో లాస్ట్ ఇయర్కి ఇయర్ కంపేర్ చేసినా కూడా ఒక 7 లక్షల మంది ఎక్కువ మంది వాళ్ళు నీట్ అప్లై చేయడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే నెక్స్ట్ ఇయర్కి చూస్తే 30 lakhs ప్లస్ కూడా రాయబోతున్నారు. కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న సీట్లు వచ్చేసి ఒక లక్ష 1 lakh సీట్స్ ఉన్నాయి. అందులో 50,000 మాత్రమే మనకు ఫ్రీ సీట్స్ ఉండడము, 25 లక్షల మంది రాయడము, అందులో 13 లక్షల మంది క్వాలిఫై అవ్వడము, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో సీట్ లేవు, డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడానికి ఎక్కువ మంది స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఏదైనా కంట్రీ కావచ్చు, ఎంబీబీఎస్ అమెరికా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఏదైనా కంట్రీ కావచ్చు. కాకపోతే అందుబాటులో ఏ కంట్రీస్ ఉన్నాయి మనకు సూటబుల్గా ఇన్ కేస్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, సేఫ్టీ, సెక్యూరిటీ, డిస్టెన్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ కంట్రీకి వెళ్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది అని ఒక స్టూడెంట్ పేరెంట్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సో ఆ విధంగా మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము, జార్జియాని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అది టాప్ ప్రయారిటీగా మనకు నెంబర్ 1 ప్లేస్లో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మన ఇండియన్ స్టూడెంట్స్కి ఉండడము. సో ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించడం, ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ వచ్చి రాయడము, ఇక్కడ ఎఫ్ఎంజీ పాస్ అవ్వడం, ఇదంతా కూడా మా విషయంలో జరుగుతున్నది. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, తర్వాత మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ ఆఫ్ జార్జియా దాని ప్రకారం కావచ్చు, మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా ప్రకారం కావచ్చు, ఇవే 3 విషయాలలో మనకు వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అనేది మనము మెయిన్గా చూసుకునేది. ఈ మెయిన్ అంటే ఇండియా మొత్తానికి బాస్ వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ. సో వాళ్ళ దృక్పథంలో కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియాని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా విషయంలో కూడా మన నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రిలీజ్ చేసింది 2021 నవంబర్ 18 ప్రకారం ఏవైతే రిక్వైర్మెంట్స్ మన ఇండియన్ గవర్నమెంట్ అడుగుతున్నదో ఆ విధంగా ప్రతి ఆన్సర్ని క్వశ్చన్ రూపంలో వేసుకొని అది సాటిస్ఫై చేస్తున్నది అని చెప్పిన ఏకైక కంట్రీ జార్జియా, మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా. సో అండ్ 9th August మొన్న రీసెంట్ కూడా మనకి ఈ మంత్లో 9th August కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ఆఫ్ జార్జియా కూడా వాళ్ళు ధృవీకరించారు. సో నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే గెజెట్ ఉన్నదో దాని ప్రకారం 100% సాటిస్ఫై చేస్తున్న కంట్రీ జార్జియా. సో ఇన్ ద సెన్స్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ విషయం లోపల నేషనల్ మెడికల్ కమిషన్, ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ఆఫ్ జార్జియా కూడా వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ జార్జియా అనేది 100% వ్యాలిడ్ అని చెప్తున్నారు. సో ఈ జార్జియాని మనము తెలుగు పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయడము, అది మనకు టాప్ పొజిషన్లో ఉండడము, ఇది వ్యాలిడిటీ విషయంలో అన్ని విషయాలు స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనకు బాగుండడం వల్ల మనకు స్టూడెంట్స్ జార్జియాకి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జార్జియా కంటే మంచి కంట్రీ అన్ని విషయాలలో లేదని చెప్పగలగాలి. సో మేము ఎక్స్క్లూజివ్గా జార్జియాని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడము, అట్లా మేము కంటిన్యూగా పంపించడము, ఎఫ్ఎంజీ పాస్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నది. సో ఈ విషయంలో చూసుకుంటే జార్జియాలో ఉన్న ఒక 5 యూనివర్సిటీస్ని ఇనిషియల్గా ఇంట్రడ్యూస్ చేయడము, ఈ 5 యూనివర్సిటీస్లో పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ, పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉండడము. సో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. ఈ సర్వీస్ విషయంలో కూడా చూసుకుంటే మేము ఎవ్రీ ఇయర్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాం సర్వీసెస్ విషయంలో కూడా. అందులో భాగంగానే మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్కి ఇండియన్ ఫ్యాకల్టీని పంపించి అక్కడ టీచింగ్ కానీ, కోచింగ్ కానీ, ఎఫ్ఎంజీకి సంబంధించి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి కావాల్సిన ఫ్యాకల్టీని అక్కడికి పంపించి
అక్కడ కోచింగ్ టీచింగ్ ఇవ్వడము. ఇప్పుడు చూస్తే ఈ విఆర్ టెక్నాలజీ, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్ మెథడ్స్ ఇన్ టీచింగ్ మెథడాలజీలో ఏదైతున్నాయో వాటిని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయడము, మనం ఇంప్లిమెంట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగా మీకు ఇప్పుడు దేవర్షి షా గారు మనకు విఆర్కి సంబంధించి సిమోటమీ అంటే సిమోటమీ అనే విఆర్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేయడము. దానివల్ల మేమందరం కూడా ఒకసారి అన్ని మీటింగ్ పెట్టుకొని ఇది మనకు స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అని యూనివర్సిటీ వాళ్ళు, మేము, వీళ్ళ టీము అందరూ డిస్కస్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇది మనకు స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా లెర్నింగ్ చేసుకోవడం వల్ల 100% రిటెన్షన్ ఉంటుందన్న ఒక ఉద్దేశంతో వీళ్ళని ఇన్వైట్ చేయడము, అగ్రిమెంట్స్ చేసుకోవడం. అంటే ఎస్పెషల్లీ యూనివర్సిటీ జియోమెడి మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీస్లో యూనివర్సిటీ జియోమెడి టాప్ మనకు FMG పాస్ పర్సెంటేజ్, హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఉన్నది. అందులో అడిషనల్ సపోర్ట్గా నేను ఈ సిమోటమీ వాళ్ళని ఇన్వైట్ చేసి మేము అగ్రిమెంట్స్ తోటి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు దేవర్షి షా గారు ఇస్తారు, ఫర్దర్ గా అడిగి తెలుసుకోవాలి. సార్ చెప్పండి, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సిమోటమీ, వాట్ ఈస్ సిమోటమీ, వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ సిమోటమీ? Thank you for having us over here. And Simutomy is, at Simutomy we design and develop surgical and medical based simulation training products. So these training products are mainly used by medical students to practice and enhance their clinical skills. So our flagship product, which is called Visor, it's a virtual reality based product which allows students to not only practice their anatomy skills but also helps them to practice their surgical skills. It gives them a chance to even practice in the OPD scenes. So it gives them virtual patients that they can diagnose with different pathologies and try and enhance their skills in a risk-free environment. Yes, sir. మీరు సో జియోమెడి యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలి, ఎందుకు కారణాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? సో దానిలో చదివితే గ్లోబల్ మనకు ఒక ర్యాంక్ కూడా వస్తుంది, సో అలాగే డిగ్రీ కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి MBBS అబ్రాడ్ విషయంలో స్టూడెంట్ బయటికి వెళ్ళి చదువుతున్నారంటే అతని ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి. సో ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే విషయంలో కూడా నారాయణ బాగుంటుందా, చైతన్య బాగుంటుందా, లేకపోతే ఆకాష్ బాగుంటుందా, ఇవన్నీ వెరిఫై చేసి బాగుంటుందా అంటే బిల్డింగ్ బాగుంటుంది కాదు, ఎక్కడి నుంచి ఎక్కువ ర్యాంక్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి వాళ్ళకి MBBS సీట్లు వచ్చినాయి, ఇది వెరిఫికేషన్. సో ఇంటర్మీడియట్ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ విషయం లోపల ఇంత ఆలోచించినప్పుడు 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ విషయం లోపల, MBBS అబ్రాడ్ విషయం లోపల మనం చూడాల్సింది FMG పాస్ పర్సంటేజ్. FMG అంటే మనకు 2020 అంటే మనకు నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ కాకన్నా ముందు FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అది రాసి క్వాలిఫై అయితే, అంటే MBBS అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే అది రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, అది రాసి క్వాలిఫై అయితే ఇండియాలో PG. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారిపోయినాయి. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చింది అంటే 2026, అంటే ఇప్పుడు 2024లో ఉన్నాం కదా, ఇంకొక అంటే ఇది 25 కాకుండా 2026లో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, నెక్స్ట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన అందరూ కూడా కామన్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే PG ఇండియాలో. సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఉన్న FMG కానీ లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ ఇది క్వాలిఫై అవుతేనే వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి కానీ PG చేయడానికి కానీ అర్హత ఉంటుంది. సో అటువంటి రిజల్ట్స్ ఏ కంట్రీలో ఎక్కువ వస్తున్నాయి, అటువంటి రిజల్ట్స్ ఏ యూనివర్సిటీలో ఎక్కువ వస్తున్నాయి, ఇది టార్గెట్ చేసి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చూస్ చేసుకుంటే ఆ ప్రాబబిలిటీలో మన స్టూడెంట్స్ ఉండే సంభావ్యత ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా FMG పాస్ పర్సంటేజ్ మీరు ఈ విషయాన్ని ఎలా నిర్ధారించుకోవాలి, నేను చెప్పడమో ఇంకోరు చెప్పడమో కాదు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్స్ అఫీషియల్ వెబ్సైట్ ఉన్నది, natboard.edu.in, natboard.edu.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు ఎక్కడ చదివినా కానీ, MBBS మెడికల్ స్టడీస్ ఎక్కడ చదివినా కానీ ఇండియాలో వాళ్ళు క్వాలిఫై అయిన, అంటే ఇండియాలో ఎలిజిబుల్ అయిన లిస్ట్ మొత్తం ఉంటుంది. అంటే అన్ని కంట్రీలో, ఆ కంట్రీలోని అన్ని యూనివర్సిటీస్లో ఏ ఇయర్లో ఎంతమంది FMG క్వాలిఫై అన్న విషయాన్ని అందులో పూర్తిగా PDF ఫార్మాట్లో వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. సో దాన్ని చూసుకుంటే క్రాస్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. సో ఆ విషయంలో చూసుకుంటే అన్ని కంట్రీస్లో జార్జియా FMG పాస్ పర్సెంటేజ్ హైయెస్ట్లో ఉంది. ఫస్ట్ పాయింట్. ఈ జార్జియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ టాప్ ర్యాంక్లో ఉంది, హైయెస్ట్ ఉంది. దాని పర్సంటేజ్ కూడా 47.98, 47.98 అంటే చిన్న విషయం కాదు. మిగిలిన ఏ కంట్రీలో చూసినా కానీ, ఏ యూనివర్సిటీలో చూసినా కానీ, మన కొంతమంది కన్సల్టెంట్స్ ప్రమోట్ చేస్తున్న కొన్ని కంట్రీస్ కావచ్చు, కొన్ని యూనివర్సిటీస్ కావచ్చు 5% ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి, 10% ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే 10% రిజల్ట్ ఉన్నది అంటే సరే 10% పాస్ అయింది బాగానే ఉన్నది, ఇక్కడ ప్రాక్టీస్ PG చేస్తారు వేరే విషయం. 90% ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది?
ఫస్ట్ అటెంప్ట్లో 10% వచ్చిందంటే ఎన్ని అటెంప్ట్స్ తర్వాత ఈ 90% బయటకు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ పేరెంట్ నిర్ధారించుకోవాలి. ఏదో కాలేజ్ బాగున్నది, ఎవరో ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు ఆ సర్వీసెస్ ఇస్తున్నారు, ఈ సర్వీస్ ఇస్తున్నారు అంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు FMG ఇక్కడ క్వాలిఫై కాకపోతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు. ఎట్ ద సేమ్ టైం నీకు జస్ట్ యు ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ కిందనే మిగిలిపోతాం. సో అందుకనే ప్రాబబిలిటీ FMG పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న కంట్రీని చూస్ చేసుకోవాలి. ఆ కంట్రీలో FMG పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఏ యూనివర్సిటీ అందులో చూస్ చేసుకుంటే అందులో మన స్టూడెంట్ ఉండే సంభావ్యత ఎక్కువ ఉంటుంది. అందుకని మేము యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకోవడం జరిగింది. యూనివర్సిటీ జియోమెడీ వచ్చేసి FMG పాస్ పర్సంటేజ్ కంటిన్యూగా కూడా 47-48 అంటే 47-48 నుంచి 50 మధ్య వస్తున్నది. అంటే హయ్యెస్ట్ అన్నట్టు, మిగిలిన వాటితో కంపేర్ చేస్తే హయ్యెస్ట్. అంటే ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. FMG పాస్ పర్సంటేజ్ ఇంత ఉన్నది అంటే ఒకటి నిర్ధారణ ఏంటిది, అది ఓల్డ్ యూనివర్సిటీ అని మనకు తెలవాలి. సో అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ లెవెల్లో ఉన్నది కాబట్టి FMG పాస్ పర్సంటేజ్ ఇంత ఉన్నదని తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే 50% ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిందంటే నెక్స్ట్ అటెంప్ట్ లోపల ఇంకో 50% క్లియర్ అయిపోతుంది, ఆ బ్యాచ్ మొత్తం క్లియర్ అయిపోతారు. అందుకనే FMG పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకోవడం జరిగింది. యూనివర్సిటీ జియోమెడీ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, అంటే ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్, ఓన్లీ మెడిసిన్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకు వేరే వ్యాపకాల మీద ఎటువంటి ఫోకస్ ఉండదు. వేరే డిపార్ట్మెంట్స్ తోటి ఫ్రెండ్షిప్ కానీ, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన ఫంక్షన్స్ గురించి కానీ, వేరే స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ కానీ ఉండకుండా ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ తోటి ఫ్రెండ్షిప్ కానీ, ఇంటరాక్షన్ కానీ, లేకపోతే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే స్కోప్ ఉన్నది. యూనివర్సిటీ జియోమెడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ PhD ప్రొఫెసర్. అండ్ యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేట్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ కింద ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉన్నది. అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్, క్వాలిటీ అష్యూరెన్స్ విషయంలో ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అంటే మనము ఆ యూనివర్సిటీ గురించి అంచనా వేయొచ్చు ఎంత మంచి యూనివర్సిటీ అనేది. సో ఇది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో ఇక్కడ ఈ యూనివర్సిటీ జియోమెడీలో ఆల్రెడీ FMG పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది, క్వాలిటీ, స్టాండర్డ్స్, ఫ్యాకల్టీ ఎవ్రీథింగ్ బాగున్నది. సో దీన్ని మనం ప్రమోట్ చేయడంతో పాటు మన తెలుగు స్టూడెంట్స్ పంపించడంతో పాటు అడిషనల్గా ఇంకేమన్నా చేయగలమన్న ఉద్దేశంలో మేము ఇండియన్ ఫ్యాకల్టీని, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని అక్కడ యూనివర్సిటీ జియోమెడీకి పంపించి పీరియాడికల్లీ వాళ్ళని పంపించి అక్కడ మనకి FMGకి సంబంధించిన కోచింగ్ కానీ, టీచింగ్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించిన UK, US, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంబంధించిన ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి కావాల్సిన వాళ్ళకి టీచింగ్ కానీ, లేకపోతే మెటీరియల్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడము, పీరియాడికల్లీ మన ఇండియన్ ఫ్యాకల్టీని పంపించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఏదైనా చేస్తే బాగుండు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్ ఏది నేర్చుకున్నా కానీ డ్యూరింగ్ 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ మొత్తం ఏమున్నా నేర్చేసుకోవాలి. ఎంత తెలివి సంపాదించినా, ఏం చదివినా, ఏం చేసినా దాని తర్వాత మిగిలినంత వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. సో అందులో భాగంగా ఇంకా బెటర్గా ఏదన్నా చేస్తే బాగుండన్న ఉద్దేశంలో రీసెర్చ్ చేస్తే వీళ్ళకి సిముటమీ సంబంధించిన వాళ్ళు మాతోటి ఇంటరాక్షన్లోకి రావడము, వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇది మన స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మేము బాగా డీప్గా డిస్కషన్స్ చేసి యూనివర్సిటీ ఫ్యాకల్టీ తోటి, డీన్ తోటి, రెక్టర్ తోటి, తర్వాత ఈ సిముటమీ సంబంధించిన వీళ్ళ ఎక్స్పర్ట్స్ తోటి, వీళ్ళందరి టీంతో డిస్కషన్ చేసిన తర్వాత కంక్లూజన్కి ఏమొచ్చినామంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఓన్లీ బుక్ నాలెడ్జ్ మాత్రమే, టీచింగ్ వినడము, బుక్ చదవడం ఒక్కటి సరిపోదు. రియలిస్టిక్గా వర్చువల్ రియాలిటీ, రియలిస్టిక్గా ఏం జరుగుతుంది, ఒక ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుంది, ఆపరేషన్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు అన్న విషయాన్ని వర్చువల్ రియాలిటీ ద్వారా మాత్రమే, 3D వర్చువల్ రియాలిటీ ద్వారా మాత్రమే స్టూడెంట్ ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉన్నదన్న ఒక ఉద్దేశంతో మనము వీళ్ళని ఇన్వైట్ చేయడము, వీళ్ళతో అగ్రీ కావడము, అది అందులో మనకు జార్జియా మొత్తం మీద యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే వీళ్ళు అగ్రీ అవ్వడము, దానికి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ వర్చువల్ రియాలిటీ విషయంలో కూడా మన భాషలో మనం క్లియర్గా చెప్పాలనుకుంటే మనకు వర్చువల్ రియాలిటీకి సంబంధించిన ఏదైతే ఇన్స్ట్రుమెంట్ మనం వేర్ చేస్తామో, వేర్ చేసినప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఒక ఆపరేషన్ థియేటర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది టోటల్గా. అంటే ఆపరేషన్ థియేటర్లో 100% వాళ్ళు ఉన్నట్టు ఉంటుంది. సో ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయడం కావచ్చు, అక్కడ డిస్ప్లే బోర్డు ఉంటుంది, ప్రతి దాని పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్స్ ఉండే అన్ని కూడా ఏదైతే హ్యాండిల్ చేయాలో అవన్నీ కూడా తీసుకొని ఆ పేషెంట్ మీద వీళ్ళు ఒరిజినల్గా అప్లై చేస్తారు. సో ఒరిజినల్గా ఇన్ ద సెన్స్ వర్చువల్గా వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళ హ్యాండ్స్ కూడా అలా ఫీల్ అవుతాయి. అంటే కట్ చేస్తున్న ఫీలింగ్ కానీ, ఆ బ్లడ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా వీళ్ళకి వర్చువల్గా హ్యాండ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాయి. సో ఈ విధంగా వాళ్ళు లర్న్ చేయడం వల్ల వాళ్ళు ఓన్లీ చదివి గుర్తుపెట్టుకోవడం కంటే ఈ విధంగా చూసి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే అది లైఫ్ లాంగ్ కూడా ఒరిజినల్గా చేసుకోవచ్చు. సో రియల్ పేషెంట్స్లో ఇది చేయొచ్చు. కాకపోతే రియల్ పేషెంట్స్లో ఒకవేళ తప్పేమైనా జరిగితే అది పేషెంట్కు ప్రాబ్లం అవుతుంది, ఈ స్టూడెంట్కు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద వీళ్ళు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పర్ఫామ్ చేయొచ్చు. సో వర్చువల్ రియాలిటీలో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పర్ఫామ్ చేయడం వల్ల వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరిదిద్దుకునే అవకాశం ఓన్లీ వర్చువల్ రియాలిటీలో ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో పేషెంట్స్ మీద అప్లై చేస్తే ఉండదు. సో దీనిలో పర్ఫెక్షన్ అంటే లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ కూడా అందులో వాళ్ళకు పాయింట్స్ వస్తాయి.
100% పర్ఫెక్షన్ చేశారా, 30%, 40, 50, 60, దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కు 100% పర్ఫెక్షన్ చూడడానికి ఏ విధంగా వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వర్చువల్ రియాలిటీలో వాళ్ళు తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ లాభాలు ఉన్నాయి, ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ లెర్నింగ్ మెథడాలజీ లోపల ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుంటే వీళ్ళ స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా వాళ్ళు బెనిఫిట్ అవుతారన్న ఉద్దేశంతో వీళ్ళని ఇన్వైట్ చేయడము, వీళ్ళతో అగ్రీ కావడము, యూనివర్సిటీ జియోమెడి విషయం లోపల మనకు స్టూడెంట్స్కు ఈ ఫెసిలిటీ ఇది ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయడం మంచిదని భావించి వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో సార్ మరి ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి జార్జియా కానీ జియోమెడి యూనివర్సిటీకి పంపించడం జరుగుతుంది. సో మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే విద్యార్థుల కోసం ఫెసిలిటీస్ కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఎలా ఉంటుంది? సో స్టార్టింగ్ ఫ్రమ్ అంటే మేము అడ్మిషన్ అడ్వర్టైజ్మెంట్ సంథింగ్ అన్ని మీడియాల ద్వారా చేసినప్పుడు మా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు మిగిలిన కంట్రీస్కు అన్ని అసలు ఎన్ని అందుబాటులో ఉన్న కంట్రీస్ ఏంది, దానిలో మనం ప్రమోట్ చేస్తున్న కంట్రీస్కు యూనివర్సిటీస్కు మిగిలిన కంట్రీస్కు యూనివర్సిటీస్కు ఉన్న డిఫరెన్స్ ఏంది అనే కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత మేము కౌన్సిలింగ్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి అతను మొత్తం అన్ని విధాలుగా అన్ని వెరిఫికేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒకసారి రిక్రూట్ అయిన తర్వాత స్టూడెంట్ రిక్రూట్ అయిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి టోటల్ అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, మినిస్ట్రీ డిగ్రీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ టోటల్గా సర్వీసెస్ చేసి వీసా వచ్చిన తర్వాత మేము వాళ్ళని తీసుకెళ్లి జార్జియా తీసుకెళ్ళి సో అక్కడ మన ఏదైతే మన హాస్టల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం, అక్కడ నుంచి వాళ్ళకు యూనివర్సిటీలో ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళతో పాటు ఒక 10 to 15 days ఉండి తర్వాత మా టీం అక్కడ ఉన్నారు, అంటే కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరూ కూడా మన టీం ఉంది. మాకు హైదరాబాద్ సోమాజిగూడ సర్కిల్లో ఏ విధంగా అయితే ఆఫీస్ ఉందో అటువంటి ఆఫీసు జార్జియాలో ఉండడము. సో అక్కడ మనకు 24 hours 365 days సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఇన్ ద సెన్స్ ఒకసారి స్టూడెంట్స్ మా దగ్గర వచ్చిన తర్వాత కంప్లీట్ కోర్సు మొత్తం అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. అంటే పాస్ అవుట్ అయ్యి వచ్చేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. సర్వీసెస్ అంటే ఇన్ ద సెన్స్ ఇంకా సర్వీసెస్ అంటే ఇంకా విషయం ఏంది, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన ఇండియన్ డాక్టర్స్ అక్కడికి పంపించి కోచింగ్ టీచింగ్ ఇవ్వడము. సో ఇన్ కేస్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, వర్చువల్ రియాలిటీ కావచ్చు, ఇటువంటి వాళ్ళని ఇన్వైట్ చేసి మనము దానిలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం విషయంలో కావచ్చు. తర్వాత ఈ ఫుడ్ అకామిడేషన్ విషయంలో 3 times కూడా మన ఆంధ్ర ఫుడ్ ఎందుకంటే మేము ఎక్కువ ఫోకస్ చేసేది ఆంధ్ర తెలంగాణ పిల్లలు, తెలుగు పిల్లలకే. సో ఈ తెలుగు పిల్లల విషయం లోపల 3 times మన ఆంధ్ర ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటాం ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మనకు వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్. నాన్ వెజ్ తీసుకునే వరకు వీక్లీ 4 times నాన్ వెజ్, అందులో సండే కంపల్సరీ బిర్యానీ. ఇలా మన తెలుగు ఫుడ్ మిస్ అవుతున్నామన్న విషయం ఏమాత్రం వాళ్ళు ఫీల్ కాకుండా 100% మనకు మన ఈ ఆంధ్ర ఫుడ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ మనకు జార్జియాలో ఆంధ్ర ఫుడ్ మెయింటైన్ చేస్తున్న ఏకైక సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని ఖచ్చితంగా మేము చెప్పగలము. సో ఆ విధంగా సూపర్. అంటే ఏ పూట ఏం తింటున్నారో ఈవెన్ వాళ్ళకు వాయిస్ మెసేజ్ నాకు అండ్ ఫోటో నాకు ఎవ్రీ టైం వస్తుంది నాకు. సో ఇంత జాగ్రత్తగా వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందండి. ఎస్ సార్, మీరు టెల్ మీ అబౌట్ ఇంటర్నేషనల్ కాలేజ్ అసోసియేషన్. Sure thing. So we at Sumitomo are incubated and supported by one of India's leading business incubators at IIT Bombay called SIGN. And we are also supported under Meta's XR Accelerator program, where we won a grant from them to build our VR product, which is called Wiser. We currently have been tied up with and have been working with more than 50 plus colleges in India over here. And our hands-on simulation-based products are used by students across India, right from dental students to medical students. But one thing with the VR product, I would love to thank the executive team at Geomeri University who took the initiative to incorporate Wiser in the learning curriculum, so that their students over there get access to the best quality of educational learning in the form of virtual reality, where they can practice surgical procedures. They can go through the entire curriculum of the medical education in a more interactable manner. So when they interact with an actual live, like a virtual patient, they tend to remember more and they have better learning abilities rather than just reading from the theoretical books. So we feel that Geomeri has done an outstanding job at incorporating Wiser in their learning curriculum. And next, why Georgia hope for MBBS students? Georgia has great potential, to be very honest, for students over there. The ability to learn over there, like they don't have any restrictions based on what year they are in, and with Wiser being integrated over there, all the students will have access to n number of resources throughout the like the learning journey. So that's why we feel that Georgia is a great destination for students to visit, especially Geomeri University,
where such technology is being used and openly accepted by the management and the professor as well. So we can say Indian examination and university examination. So what's the difference between this? About the difference Indian between examinations and university examinations. when it comes to examination, so our platform is designed in a way that it doesn't focus on the examinations. Yeah. It rather helps the student to assess and score themselves on the different procedures that they will be practicing on the virtual reality system. So they can see whether they are struggling with any procedures, which procedures they need to improve themselves on, and that's how they can progress throughout their learning journey. Yes, అలానే ఇప్పుడు so we can discuss all this about and how products are used at colleges in India. So, Which type of? so we also have a second vertical, which is the hands-on physical training models. So, These are actual lifelike simulators that we call. So for example, we have the human bowels. So like a bowel is the small intestine or the large intestine, and it mimics an actual human tissue. So when students make a dissection on it and then they practice suturing it, they get the real feel of it. Instead of working on actual patient, they work on these simulators so that they don't end up hurting the patient. So they can carry out the steps, make the mistakes on the simulator itself, and once they are confident and the morale is up, they can move on to practicing it on the actual patient. and what's the role of VR technologies in Sumitomo? VR plays a very pivotal role, I would say, in the lives of medical students. First of all, it gives them access to n number of cases. So there might be any restriction on the number of cases that they might encounter in the real life. But with Visa, what the advantage is that they will have n number of pathologies and they can practice on n number of times. And the other thing is that VR, they won't end up hurting the real life patient. Since they're practicing in virtual reality, they can carry out the mistakes over there, they can learn from it and then correct them and actually work on the patient. So that's the biggest advantage for them. సార్ మీరు ఇప్పుడు తక్కువ ఖర్చుతో జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవచ్చు అని కూడా విన్నాం. సో మరి మీ దగ్గర ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది? సో యూనివర్సిటీ జియోమెడీలో చూసుకుంటే ఇది హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కలిగి ఉండడము అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ ఎఫ్ఎంజీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉండడంతో పాటు TBC క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉండడం, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీస్కి ఈ యూనివర్సిటీ జియోమెడీకి ఫీజు కూడా అతి తక్కువలో మిగిలిన అన్ని కంట్రీస్ తోటి మిగిలిన అన్ని కాలేజెస్ తోటి యూనివర్సిటీస్ కంపేర్ చేస్తే ఫీజు కూడా చాలా తక్కువ అండి. $5,500 పర్ ఇయర్. సో అంటే మనకు టోటల్గా ప్యాకేజ్ కాలేజ్ ఫీజు వచ్చేసి 28 lakhsలో టోటల్ ప్యాకేజ్ అవుతుంది. సో ఈ 28 lakhsని యూనివర్సిటీ జియోమెడీ విషయంలో ఇంకొక ఈ 28 lakhsను అడిషనల్గా హాస్టల్ ఫీజు వచ్చేసి ఈ 28 lakhsని డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్గా పే చేస్తే అంటే అరౌండ్ 14 lakhs ఫస్ట్ ఇయర్లో, అరౌండ్ 14 lakhs ఫోర్త్ ఇయర్లో ఈ టోటల్ ప్యాకేజ్ డివైడ్ చేసి పే చేయడం వల్ల హాస్టల్ కూడా అందులో ఫ్రీగా వస్తుంది. సో అంటే 28 lakhsలో కాలేజ్ ఫీజు హాస్టల్ మొత్తం కవర్ అవుతుంది. సో ఇంత తక్కువలో మీకు జార్జియాలో ఏ యూనివర్సిటీలో కూడా మీకు కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం లేదు. మిగిలిన ఏ యూనివర్సిటీ తీసుకున్నా అని జార్జియాలో మినిమం 40 lakhs నుంచి 45 lakhs అయ్యే అవకాశం ఉంది. సో యూనివర్సిటీ జియోమెడీలో మాత్రం మీకు 28 lakhs టోటల్ ప్యాకేజ్లో కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు మొత్తం కూడా కవర్ అవుతుంది. సో ఇంత తక్కువలో ఇంత బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ మా సర్వీసెస్ కూడా అన్ని విషయాల్లో యూనివర్సిటీ స్టాండర్డ్స్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంతో పాటు మేమిస్తున్న అడిషనల్ సర్వీసెస్ కూడా స్టూడెంట్స్కు డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఈ విషయంలో ఎటువంటి ఫెసిలిటీస్ని ఎటువంటి ఈ ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మేము ఎటువంటి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నా కానీ ఇప్పటివరకు యూనివర్సిటీ జియోమెడీ మాకు ఎప్పుడు కూడా నో చెప్పలేదు. సో అందులో భాగంగానే మేము ఇండియన్ డాక్టర్స్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడము, అక్కడ మన FMG క్లాసెస్ కండక్ట్ చేయడము, ఇప్పుడు ఇటువంటి 3D టెక్నాలజీ సంబంధించి VR టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కూడా ఎవరైతే రెక్టార్ మెరిన్ పిట్స్కాల్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా వెల్కమ్ చెప్పడము. సో దానివల్ల ఖచ్చితంగా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారన్న ఉద్దేశంతో ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఎటువంటి ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ రాయడానికైనా కానీ మనకి FMG రాయడానికి కానీ ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారని అనుకుంటున్నాను. సో ఇదే 28 lakhsలో మీరు ఒకవేళ లోకల్లో NRI సీట్లు అంటే ఒక సంవత్సరానికి కూడా సరిపోదు. అదే 28 lakhsలో టోటల్ ప్యాకేజ్లో డివైడెడ్ పార్ట్స్లో పే చేస్తే మీకు ఇంక్లూడింగ్ హాస్టల్, కాలేజ్ ఫీజు మొత్తం అవుతుంది. మళ్ళీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని కూడా హై స్టాండర్డ్స్ ఉంటుంది. ఇంకా మెయిన్గా చెప్పాలంటే జార్జియా విషయంలో తీసుకుంటే ఇప్పుడున్న విషయం లోపల జార్జియా సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. మనకు కూడా చాలా దగ్గర 5 hours మనం అక్కడ రీచ్ అవ్వగలం. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 hours లోపల జార్జియా రీచ్ అవ్వగలం. మన క్లైమేట్ విషయంలో తీసుకున్న జార్జియా యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అండి. డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. సో స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ వాళ్ళు స్టూడెంట్స్ను చూస్ చేసుకున్న తర్వాత కూడా అంటే చూస్ చేసుకున్న విషయంలో కూడా
స్టూడెంట్స్కు క్వాలిటీ అంటే ప్రొఫిషియన్సీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బాగుంటేనే వాళ్ళు టెస్ట్ చేసి ఓకే అయితేనే తీసుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారనేది వాళ్ళ ఉద్దేశం. సో స్టూడెంట్స్నే టెస్ట్ చేసి తీసుకుంటారంటే వాళ్ళు ఏ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ లెవెల్లో ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ పీబీఎల్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ కూడా ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్, సో దట్ వాళ్ళు మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళి మనకు డాక్టర్ సమక్షం లోపల పేషెంట్ తోటి ఇంటరాక్షన్ చేయించడము, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో ఇలా క్లినికల్స్ విషయంలో హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడము, తర్వాత వాళ్ళ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుండడము, తర్వాత అడిషనల్ సపోర్ట్ మేము ఏదైతే ఇండియన్ డాక్టర్స్ తోటి కోచింగ్లు టీచింగ్లు ఇప్పిస్తున్నామో అది, తర్వాత ఇటువంటి హై టెక్నాలజీ అంటే హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెడికల్ ఎడ్యుకేషన్ వీళ్ళకి అందించడం, ఇవన్నీ ఉపయోగించుకోవడం వల్ల నాకు తెలిసి ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉండే అవకాశాలు యూనివర్సిటీ జియోమెడిలో కానీ జార్జియాలో చదివే పిల్లలకు ఉంటాయని నా ఉద్దేశం. ఎలా సార్ ఇప్పుడు మీరు అండ్ వాట్ ఈస్ ద అబౌట్ ఐఐటి సైన్ ఐఐటి బాంబే అసోసియేషన్? Oh yes, like I mentioned, we are incubated and supported by one of India's leading business incubators. It's called SAIN IIT Bombay, and through them we have received all the support to build the solutions that we are currently building at Simutami. And under them, like, we have received support from the government of India through their BIRAC seed grant. And all of those efforts have helped us to shape Wiser in a product that it currently is, and hopefully it will have an impactful use case for medical students not only in India but outside India as well, especially with our exclusive partners at GeoMeri as well. ఓకే సార్, థ్యాంక్ యూ. సో జార్జియాలో ఎంబీబీఎస్ గురించి అలాగే ఇన్పుట్స్ అలాగే డీటెయిల్స్ కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. Thank you. సో ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.